ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్, ఇంత దూరం వచ్చారు. మన అంటే మీకోసం మా కోసం కూడా. ఇప్పుడు ఈరోజు రేపు అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయా? ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి. మీ లేవా? లేకపోతే రేపు పొద్దున కొనుక్కుంటారు, డిగ్రీ అయిపోయిన తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత. కానీ ఫోన్ మన దగ్గర ఉందంటే మనం చాలా డేంజర్లో ఉన్నట్టు. ఫస్ట్ రెండు రకాలు ఉంటాయి, ఒకటి యూస్ఫుల్, ఇంకోటి హార్మ్ఫుల్. హార్మ్ఫుల్ ఎట్లా అంటే ఇదే సైబర్ ఫ్రాడ్. మన దగ్గర ఫోన్ ఉంది అని అంటే మనం ఎన్నో రకాలుగా సైబర్ ఫ్రాడ్కి గురవచ్చు. ఇప్పుడు సార్ చాలా రకాలుగా ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇట్లా కాకుండా రోజు రోజుకి మోసగించే పద్ధతి మారుతుంది. ఈ రోజు ఎట్లా మోసగిస్తున్నాడో రేపు అట్లా మోసగించట్లేదు. అంటే వాడంత అప్డేట్ అవుతుండో మనం అంత అప్డేట్ అవ్వాలి. మీరు ఇంకొకరు ఫోన్ చేసుకున్నప్పుడు మీకు ఒక హలో రింగ్ అయ్యే కంటే ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ట్యూన్ సెట్ చేసింది. ఏమన్నా అందులో ఏం చెప్తుంది? ఓటీపీలు షేర్ చేయొద్దు బ్యాంక్ వాళ్ళకి కానీ ఎవరికి కానీ. అయినా కూడా మనం ఓటీపీలు షేర్ చేస్తూనే ఉంటాం. ఓటీపీ అనే కాదు, ఓటీపీ అనేది పాత సిస్టమ్. ఈరోజు రేపు మీరు ఫోన్ చేసి ఓటీపీలు చెప్పట్లే కదా, ఓటీపీ చెప్పరు. కాబట్టి దొంగ కూడా అడ్వాన్స్ పద్ధతిలో మీకు రీసెంట్గా ఆర్టీఓ చలాన్ యాప్ అని చెప్పి ఒక కొత్త ఎంఓ సర్క్యులేట్ అవుతుంది. మీరు నిజమే అనుకుంటారు, ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేస్తే అందులో మీ వెహికల్ డీటెయిల్స్ ఇస్తే మీకు మీ వెహికల్ మీద ఉన్న చలాన్లన్నీ పోతాయి అన్నట్టు. కానీ అది ఆ అప్లికేషన్లోనే ఒక మాల్వేర్ ఉంటుంది. మాల్వేర్ ఈజ్ నథింగ్ బట్ వైరస్. ఒక్కసారి మీరు ఆ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేశారనుకోండి, మీ ఫోన్ మొత్తం ఆటోమేటిక్గా హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుందంటే మీ స్క్రీన్ మీద వచ్చే ఓటీపీలు మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. వాడు అక్కడ ఉండి మీ స్క్రీన్ మొత్తం రీడ్ చేస్తాడు, ఓటీపీలు తీసుకుంటాడు. కాబట్టి ఎట్లాంటి అన్నోన్ లింక్స్ ఇన్స్టాల్ చేయొద్దు. ఈ లింక్స్ సిస్టమ్ అనే కాదు, ఇప్పుడు ఇంకో రకరకాలుగా మీ అల్టిమేట్గా వాడు చేసే ఏంటంటే మీ ఫోన్ని వాడి హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవడం. మనం ఏం చేయాలి? మన ఫోన్ని వాడి హ్యాండ్ ఓవర్లోకి ఇవ్వద్దు అని అంటే అన్నోన్ లింక్స్ కానీ అన్నోన్ అప్లికేషన్స్ కానీ. ఇప్పుడు మీకు అవసరం ఉంటే ఏం చేస్తున్నారు? మీకు డబ్బులు అవసరం ఉన్నాయి, మీ ఫ్రెండ్స్ని అడగండి, మీ పేరెంట్స్ని అడగండి, మీ గార్డియన్స్ని అడగండి. అంతేగాని లోన్ యాప్స్ అని చెప్పి మనీ ఫ్రీగా వస్తున్నాయని చెప్పి లోన్ కోసం గూగుల్ క్రోమ్లో ఏదో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తారు. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు వాట్సాప్ తెలుసు కదా, వాట్సాప్ తెలుసా? వాట్సాప్ తెలుసు, ఇన్స్టాగ్రామ్ తెలుసు, అన్నీ తెలుసు మీకు. మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు డైరెక్ట్ అప్లికేషన్ ఓపెన్ అయిపోద్దా? ఓపెన్ కాదు. ఫస్ట్ ఏం అడుగుద్ది? పర్మిషన్స్ అడుగుతాడు కదా. అంటే మీరందరూ వాడట్లే ఫోన్లు? చెప్పాలి, పర్మిషన్స్ అడుగుద్ది కదా. పర్మిషన్స్లో కాంటాక్ట్స్, గ్యాలరీ, లొకేషన్, ఈ రకంగా పర్మిషన్స్ అన్నీ అడుగుద్ది. ఈ పర్మిషన్స్ అన్నీ మనం అలో కొడుతున్నాం అంటే ఇస్తున్నాం. పర్మిషన్స్ ఇస్తున్నాం అని అంటే మన డేటా మొత్తం వాడి చేతిలో పెడుతున్నట్టు. ఇప్పుడు వాట్సాప్ వాడి దగ్గర మీ డేటా మొత్తం ఉంది, ఇన్స్టాగ్రామ్ వాడి దగ్గర మీ డేటా మొత్తం ఉంది. అండ్ స్పెషల్గా అమ్మాయిలు మీరు అందరూ ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, ఆ విషయం నాకు తెలుసు. ఇప్పుడు వాడట్లేదంటే మీరు ఎవరు నమ్మగాని ప్రతి అకౌంట్ కూడా ప్రైవేట్లో పెట్టుకోవాలి, పబ్లిక్లో అస్సలు పెట్టుకోకూడదు. ఈరోజు రేపు మొత్తం ఏ సిస్టమ్ వచ్చింది. మీ నార్మల్ ఫోటో వాడికి దొరికినా కూడా ఆ నార్మల్ ఫోటోని ఏఐలో చేస్తున్నాడు, మేక్ దిస్ ఫోటో యాజ్ న్యూడ్ అంటున్నాడు. న్యూడ్ ఫోటోస్ వస్తున్నాయి, పంపించేస్తున్నారు. అది చూసి మనం ప్యానిక్ అవుతున్నాం. మా ఫోటోలో ఉన్నది మీరేనా? మీరు కాదు. కానీ ఎక్కడ వీడు అందరికీ పంపించేస్తాడేమన్న ఉద్దేశంలో మనం భయపడి ప్యానిక్ అయ్యి వాడికి అమౌంట్ కొడుతూనే ఉంటాం. ఎట్లుంటుందంటే మీరు 1000 రూపాయలు ఫస్ట్ 1000 రూపీస్ పంపించండి, మీ ఫోటో డిలీట్ చేస్తూ ఉంటాడు. పంపిస్తారు, తర్వాత 10,000 పంపిస్తారు, తర్వాత 1 lakh పంపిస్తారు. వాడి ఆశ పెరుగుతూనే ఉంటుంది. మీరు పంపుతున్న లాస్ట్ చేతులు ఎత్తేసిన తర్వాత ఒక 5-6 లక్షలు పంపించిన తర్వాత పోలీసులకు వస్తారు. కాబట్టి మీరు ముందే హైబత్ అవ్వద్దు, ఆగమడొద్దు. ఓకేనా? అసలు ఫస్ట్ మనం వాడికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు. ప్రొఫైల్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా మనం ప్రైవేట్లో ఉంచుకోవాలి. ఓకేనా? ఓటీపీలు ఎట్లా మీరు షేర్ చేయరు, అన్నోన్ లింక్స్ని నొక్కొద్దు, ఏపీకే ఫైల్స్ని ఇన్స్టాల్ చేయొద్దు. ఓకేనా? ఏపీకే ఫైల్స్ అంటే తెలుసా? ఒకవేళ ఇన్స్టాల్ చేసినా కూడా మనం ఎట్టి పరిస్థితిలో ఏ అప్లికేషన్ కూడా పర్మిషన్స్ ఇవ్వద్దు. అసలు వాట్సాప్ అంటే చాలా అథరైజ్డ్ అప్లికేషను, త్రూ అవుట్ వరల్డ్ వైడ్ వాడుతున్నాం కాబట్టి మనం పర్మిషన్స్ ఇచ్చి మనం వాడుతున్నాం. అట్లా వేరే లోన్ యాప్స్ కానీ, మీకు డబ్బులు అవసరం ఉంటే పేరెంట్స్ని అడగండి, గార్డియన్స్ని అడగండి, ఇంకా వేరే ఫ్రెండ్స్ని అడగండి. ఓకేనా? లాస్ట్ ఇంకొకటి, ఈరోజు రేపు బాగా ట్రెండ్ అయ్యే స్టాక్ మార్కెట్ తెలుసా? ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, కానీ రేపు పొద్దున అందరు స్టాక్ మార్కెట్లోకి వచ్చేటోళ్ళే. జనరేషన్ వచ్చే జెన్జీ అంటారు కదా, వీళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించాలనే గ్రీడీ. ఫస్ట్ సైబర్ అఫెండర్కి మనం ఇచ్చే ఒకటి ఏంటంటే గ్రీడీ. మన గ్రీడీ చూపెడతాం, ఆశ. వాడు ఆశ చూపెడతాడు,
మనం ఆశపడతాం. నువ్వు ఏం చేయకుండా నువ్వు 1000 రూపాయలు నాకు ఇస్తే నేను నీకు 2000 ఎట్లా ఇస్తానా? నేను ఏమన్నా మంత్రగాను లేకపోతే నేను డబ్బులు నా ఇంట్లో డబ్బులు తయారు చేస్తాను? అట్లా ఏం కదా. కానీ వాడు అంతే చెప్తాడు, నువ్వు నాకు 1000 రూపాయలు నీకు 1 మంత్లో నీకు 5000 ఇస్తా అంటాడు. ఫస్ట్ ఇస్తాడు, తర్వాత 10,000 20,000 ఇస్తా అంటాడు, తర్వాత ఇస్తాడు, తర్వాత ఒక 5 లక్షలు తీసుకుంటాడు, తర్వాత ఇయ్యాడు. సో మనం ఆశపడొద్దు, డబ్బులు ఫ్రీగా రావు, డబ్బులు కష్టపడితే వస్తాయి. ఓకేనా?